బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బందరు కూటమి పార్టీ నేతల మధ్య కొట్లాట చోటు చేసుకుంది. జనసేన నేతలతో కాళ్లు పట్టించుకున్నారు టీడీపీ నేతలు. బ్యానర్ చించినందుకు చితకబాదారు నేతలు. మచిలీపట్నంలోని పరాసుపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం ఏమైనా కాస్త కలవరపరిచే మమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీ ఉద్దేశం కాదు. ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి దగ్గర జాగ్రత్తలు తీసుకోవచ్చని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. పరాసుపేటలో వినాయక చవితి శుభాకాంక్షల పేరుతో బ్యానర్ ఏర్పాటు చేశారు కూటమి నేతలు. తమ ఫోటోలు వేయకపోవడంపై జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. 2 రోజుల క్రితం బ్యానర్ను చించేశారు జనసేన నేతలు ఎర్రంశెట్టి నాని, సాయిన శ్రీనివాసరావు. అదే రోజు రాత్రి ఎర్రంశెట్టి నాని ఇంటిపై టీడీపీ నేతలు దాడికి దిగారు. దాడిలో ఎర్రంశెట్టి నానికి గాయాలయ్యాయి. ఇల్లు ధ్వంసం కూడా అయ్యింది. ఇరు వర్గాల మధ్య సెటిల్మెంట్ చేశారు పెద్దలు. సెటిల్మెంట్ చేసిన మరుసటి రోజు మరోసారి ఎర్రంశెట్టి నాని ఇంటిపై టీడీపీ నేతలు దాడికి దిగారు. అక్కడే ఉన్న జనసేన నేత సాయిన శ్రీనివాసరావు రక్తం కారేలా తీవ్రంగా కొట్టారు టీడీపీ నేతలు. బ్యానర్ చించినందుకు కాళ్లు పట్టించుకుని క్షమాపణ చెప్పించుకున్నారు టీడీపీ నేతలు. టీడీపీ నేత శంఖు శ్రీను కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పిన ఎర్రంశెట్టి నాని అలాగే సాయిన శ్రీనివాసరావుకి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకరిపై ఒకరు చిలకపూడి స్టేషన్లో కూడా పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బందరు కూటమి నేతల పార్టీ నేతలకు సంబంధించి బందరు కూటమి పార్టీ నేతల మధ్య కొట్లాట జరిగింది. జనసేన నేతలతో కాళ్లు పట్టించుకున్నారు టీడీపీ నేతలు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. బ్యానర్ చించినందుకు చితకబాదారు నేతలు. మచిలీపట్నం పరాసుపేటలో ఈ ఘటన చోటు చేసుకుని ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ కాళ్లు పట్టించుకుంటున్న విజువల్స్. ఆ కాళ్లు పట్టించుకుంటున్న నేపథ్యంలో కూడా అక్కడ దుర్భాషలు ఆడుతున్న మాటలు అక్కడ వాటిని మేము బీప్ వేయడం జరిగింది. ఎందుకంటే కాస్త అభ్యంతరకరంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో వాటిని బీప్ వేయడం జరిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ బ్యానరే ఇప్పుడు ఇంతటి ఈ ఘటనకు దారితీస్తుంది. వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ కూడా ఒక బ్యానర్, ఆ బ్యానర్ చుట్టూనే ఇప్పుడు ఆ బ్యానర్ చించేయడం, ఆ బ్యానర్ చిరిగిపోవడం, ఈ ఘటనకు నేపథ్యంలోనే ఇంతటి ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి మీరు చూడొచ్చు. పూర్తిగా ధ్వంసమైన ఆ ఫర్నిచర్ కావచ్చు, లేకపోతే టీవీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇలా కూటమి నేతల్లో ఒక అలజడి నెలకొంది. అక్కడ కూటమి నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న పరిస్థితి మీరు చూస్తున్నారు. బందరు కూటమి పార్టీ నేతల మధ్య కొట్లాట జరిగింది. జనసేన నేతలతో కాళ్లు పట్టించుకున్నారు టీడీపీ నేతలు. బ్యానర్ చించినందుకు చితకబాదారు నేతలు. మచిలీపట్నం పరాసుపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. పరాసుపేటలో వినాయక చవితి శుభాకాంక్షల పేరుతో బ్యానర్ ఏర్పాటు చేశారు కూటమి నేతలు. తమ ఫోటోలు వేయకపోవడంపై జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. 2 రోజుల క్రితం బ్యానర్ను చించేశారు జనసేన నేతలు ఎర్రంశెట్టి నాని, సాయిన శ్రీనివాసరావు. అదే రోజు రాత్రి ఎర్రంశెట్టి నాని ఇంటిపై టీడీపీ నేతలు దాడికి దిగారు. దాడిలో ఎర్రంశెట్టి నానికి గాయాలయ్యాయి. ఇల్లు ధ్వంసమైంది. ఇరు వర్గాల మధ్య కూడా సెటిల్మెంట్ చేసేందుకు పెద్దలు రంగంలోకి దిగారు. సెటిల్మెంట్ అయిందన్న మాట కూడా వినిపించింది. కానీ సెటిల్మెంట్ జరిగిన మరుసటి రోజు అదిగో విజువల్ మీరు చూడొచ్చు. దాడికి సంబంధించి విజువల్స్ ఇవి. పూర్తిగా అక్కడికి చేరుకున్న తర్వాత బ్యానర్ చించేశారనే కారణంతో టీడీపీ నేతలు కాళ్లు పట్టించుకున్న విజువల్స్ మీరు చూస్తారు. కానీ ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. దాడి ఇటు కూటమి నేతలు దాడులకు పాల్పడుకున్న ఇన్ఫాక్ట్ దాడికి దిగిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇక్కడ ఒక బ్యానర్ ఇంతటి దారుణానికి కారణమైంది. మరి ముఖ్యంగా
ఒక్కసారి ఆ బ్యానర్కి సంబంధించిన విషయాలు మీరు చూస్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం అక్కడ స్థానికంగా కలకలం రేపింది. ఎందుకంటే బ్యానర్ నేపథ్యంలో తమ ఫోటోలు వేయలేదంటూ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి, ఎందుకంటే ఒక్కసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. పరాసుపేటకు సంబంధించి మచిలీపట్నం పరాసుపేటలో వినాయక చవితి శుభాకాంక్షల పేరుతో ఒక బ్యానర్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ తమ ఫోటోలు వేయకపోవడంతో జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. 2 రోజుల క్రితం బ్యానర్ను చించేశారు జనసేన నేత ఎరంశెట్టి నాని, సాయిన శ్రీనివాసరావు. అయితే అదే రోజు రాత్రి జనసేన నేతల ఇంటిపైకి టీడీపీ నేతలు దాడికి వెళ్లారు. ఆ దాడికి సంబంధించి విజువల్స్ మీరు చూశారు. దాడి విజువల్స్ మీరు చూస్తున్నారు. దాడికి దిగిన సందర్భంలో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. అయితే ఈ దాడికి తర్వాత ఇప్పుడు మరోసారి ఎర్రశెట్టి నాని ఇంటిపై టీడీపీ నేతలు దాడికి దిగారు. అక్కడే ఉన్న జనసేన నేత సాయిన శ్రీనివాసరావును రక్తం కారేలా తీవ్రంగా కొట్టారు టీడీపీ నేతలు. బ్యానర్ చించినందుకు కాళ్లు పట్టించుకుని క్షమాపణ చెప్పించుకున్నారు టీడీపీ నేతలు. విజువల్స్ మీరు చూస్తున్నారు. కూటమి నేతలకు సంబంధించి అదిగో అక్కడ బ్యానర్లో అంటే కూటమి నేతలకు సంబంధించి ఫోటో, అంటే ఇక్కడ జనసేన నేతలు తమ ఫోటో వేయలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో జనసేన నేతలు అక్కడ బ్యానర్ని చించేశారనేది మనకు అందుతున్న సమాచారం. అయితే ఆ బ్యానర్ని చించిన నేపథ్యంలో టీడీపీ నేతలు ఆగ్రహానికి లోనయ్యారు. ఆగ్రహానికి లోనైన తర్వాత దాడికి దిగారు. అంటే ఎర్రశెట్టి నాని అలాగే సాయిన శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళి అక్కడ దాడికి దిగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ టీవీ పగిలిపోయింది, రక్తం కారేలా కొట్టుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ తర్వాత కాళ్ళు కూడా పట్టించుకున్నారు. ప్రస్తుతం ఇది తీవ్ర చర్చనాంశంగా మారింది. అదిగో మీరు చూడొచ్చు, ఒకరినొకరు కొట్టుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అప్పటికే దాడి చేశారు. అయినప్పటికీ కూడా ఒకరి మీద ఒకరు పిడిగుద్దులతో ఒక్కసారి వాతావరణం అక్కడ చూడొచ్చు. రక్తం కారేలా కొట్టారు. అదిగో మీరు విజువల్ చూడొచ్చు. ఈ కథ మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు మీకు చూపించడం ద్వారా అప్రమత్తం చేయడం, అవగాహన కల్పించడం భాగంగా కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు కూడా. సో దీనికి సంబంధించినటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి దగ్గర జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఒకసారి విజువల్ చూద్దాం అసలు ఏం జరిగిందనేది. పేరేంటి? సాయి శ్రీనివాసరావు. ఇంటి పేరేంటి? సాయి కాలు పడిచులు అన్నతో ఎవరెవరన్నా శక్తిను వాళ్ళ మేనల్లు ఆ కుర్రాడు మొత్తం. రైట్, అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, అసలు ఇంతకీ ఎందుకు అంత దారుణంగా కాళ్ళు పట్టించుకోవడం, లేకపోతే అంత రక్తం కారేలా కొట్టడం, కేవలం బ్యానర్ చించడమే కారణమా, లేకపోతే ఇంకా కారణం ఏమైనా ఉందా? రోహిత్, మొత్తం మీద అయితే మచిలీపట్నం బందర్లో జరిగిన ఈ కూటమి జనసేన పవన్ కళ్యాణ్, జనసేన తెలుగుదేశం మధ్య జరిగిన కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ మాత్రం కొంత కూటమి బందర్ కూటమి మన నాయకుల మధ్య కొంత గ్యాప్ను పెంచే ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పాలి. యాక్చువల్ గా ఏదైతే వినాయక చవితి సందర్భంగా ఏదైతే బ్యానర్ ఏర్పాటు చేశారో పరాసుపేటలో, వినాయక చవితిలో పరాసుపేట అనే ఒక ఏరియాలో అక్కడ వినాయక చవితి శుభాకాంక్షల పేరుతో కూటమి సభ్యులు అక్కడ ఒక బ్యానర్ ఏర్పాటు చేశారు. ఆ బ్యానర్ మీద జనసేనకి సంబంధించిన ఆ ప్రాంత నేతలు ఎవరైతే నాని ఉన్నారో అలాగే శ్రీనివాసరావు ఉన్నారు, వాళ్ళిద్దరు ఫోటోలు లేకపోవడం, అక్కడ కొంతమంది వేరే వాళ్ళ ఫోటోలు, వాళ్ళ నాయకుల ఫోటోలు కూడా లేకపోవడంతో వీళ్ళు పోయి అది ప్రశ్నించారు. ఆ తర్వాత అదే రోజు రాత్రి ఆ బ్యానర్ కూడా చించేశారు. దాంతో కొంత వాళ్ళిద్దరి మధ్య దాడి జరిగింది. తెలుగుదేశం నాయకులు నాని మీద దాడి చేశారు. దాడి చేసిన నేపథ్యంలో అది గొడవైంది. మళ్ళీ అప్పటికప్పుడు స్థానికంగా ఉన్న
కూటమి పెద్దలు దాన్ని రాజీకి గురించే ప్రయత్నం చేశారు. అయితే మరుసటి రోజు పూర్తిగా ఇదే విషయం మీద టీడీపీ నేతగా ఉంటున్న శంకు శ్రీను ఎవరైతే ఉన్నారో నాని ఇంటికి వెళ్ళాడు. అదే ఆ సమయంలోనే శ్రీనివాసరావు కూడా, జనసేన నేత శ్రీనివాసరావు కూడా అక్కడే ఉండటంతో ఆవేశంతో శ్రీనివాసరావుని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. రక్తం గారేలా కొట్టి అతన్ని తమ కాళ్ళు పట్టించుకునే ప్రయత్నం అయితే టీడీపీ నేత శంకు శ్రీను చేసిన పరిస్థితి. ఇప్పుడు ఇది ఇష్యూ కొంత పేరప్ అయింది. తర్వాత స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు, జనసేన నేతలు ఇష్యూని పెద్దది కాకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికీ కూడా ఇద్దరు చిలకలపూడి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు కూడా చేశారు. కానీ పోలీసులు ఇంకా ఈ కేసు అయితే కట్టలేదు. కారణం ఏంటంటే ఇరు వర్గాలు రాజీ పడతాయా అనే ఒక ఆలోచనలు అయితే కనపడుతున్నారు. కానీ జనసేన నేతల్ని మాత్రం టీడీపీ నేతలు కానీ కృష్ణమోహన్, సాధారణంగా ఇటువంటి ఘటనలకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఒక అనుమానం కలుగుతూ ఉంటుంది. అంటే కేవలం ఈ బ్యానర్ కాదు, గతంలో ఇష్యూస్ ఉండుండొచ్చు అనే అంశానికి సంబంధించి. అంటే గతంలో ఉన్న విషయాలు కూడా ఇప్పుడు తవ్వుకున్నారా? బ్యానర్ నేపథ్యంలో ఇప్పుడు అవన్నీ బయటకు వచ్చి అనుకోవాలా? బేసిక్ గా అక్కడ ఆధిపత్య పోరు రోహిత్. అక్కడ ఎవరు మాట చెల్లుబాటు కావాలి, ఎవరు ఏరియాలో నాయకత్వం వహించాలి. కలిసి మొన్నటి వరకు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అంతా ఒకటే పోటీ చేసినా ఆ తర్వాత ప్రకటన చేయడం, ఆధిపత్యం చేయడం, ఆ ప్రాంతంలో ఎవరు మాట నిలబడాలి, ఎవరు మాట చెల్లుబాటు అవుతుంది అని ఒకరికొకరు చూపించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ వ్యవహారం అంతా కూడా జరిగింది. ఒకరి మధ్య ఒకరికి వ్యక్తిగత కక్షలు లేవు, లేకపోతే ఆపు తగాదాలు అంతకంటే లేవు. కాకపోతే ఫ్లెక్సుల దగ్గర వచ్చిన ఇష్యూ, ఈ ఫ్లెక్సుల దగ్గర తమని పట్టించుకోకుండా టీడీపీ నేతలు ఎలా ప్రశ్నిస్తారు, మమ్మల్ని మేము కదా గెలుపులో గెలుపులో మాది కదా కీలకమైన రోల్ అనేది వీళ్ళ వర్షం. కానీ వాళ్ళు ఏమంటారు, అక్కడ మంత్రి స్థానిక ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నారు, ఆయన మా మాటే వింటారు కదా, మీ మాట ఎందుకు వింటారు అనే వర్షన్ తెలుగుదేశం నేతలు. సో ఈ రెండు మధ్య జరిగిన ఆధిపత్య పోరులో ఈ సంఘటన చోటు చేసుకుంది. జనసేన నేతలను మాత్రం టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున దాడి చేశారు. వ్యవహారం ఇప్పుడు తిరిగి బందరు నాయకుల దాకా వచ్చింది. సీరియస్ గా వ్యవహారాన్ని కొంత సెట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ పోలీసుకి ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు ఇచ్చుకున్నప్పటికీ ముందుకు కేసు ఎలా వెళ్తుందో చూడాలి. ఈ దాడి వ్యవహారం కూటమి నేతల్లో ఇద్దరి మధ్య జరిగిన, తెలుగుదేశం జనసేన మధ్య జరిగిన ఈ దాడి వ్యవహారం మాత్రం కొంత సీరియస్ గానే అధిష్టానం కూడా తీసుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్ కృష్ణమోహన్. సో మొత్తంగా అయితే మాత్రం బందరు కూటమి పార్టీ నేతల మధ్య కొట్లాట జరిగింది. జనసేన నేతలతో కాళ్లు పట్టించుకున్నారు టీడీపీ నేతలు. బ్యానర్ రచించినందుకు చితకబాదారు నేతలు. మచిలీపట్నం పరాసుపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. పరాసుపేటలో వినాయక చవితి శుభాకాంక్షల పేరుతో బ్యానర్ ఏర్పాటు చేశారు కూటమి నేతలు. తమ ఫోటోలు వేయకపోవడంపై జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. 2 రోజుల క్రితం బ్యానర్ను చించేశారు జనసేన నేతలు ఎరంశెట్టి నాని, సాయన శ్రీనివాసరావు. అదే రోజు రాత్రి ఎరంశెట్టి నాని ఇంటిపై టీడీపీ నేతలు దాడికి దిగారు. దాడిలో ఎరంశెట్టి నానికి గాయాలయ్యాయి, ఇల్లు ధ్వంసం అయింది. ఇరు వర్గాల మధ్య కూడా సెటిల్మెంట్ చేసేందుకు పెద్దలు ప్రయత్నం చేశారు. అయినా సెటిల్మెంట్ జరిగిన మరుసటి రోజే మరోసారి ఎరంశెట్టి నాని ఇంటిపై టీడీపీ నేతలు దాడికి దిగారు. అక్కడే ఉన్న జనసేన నేత సాయన శ్రీనివాసరావును రక్తం కారేలా తీవ్రంగా కొట్టారు టీడీపీ నేతలు. బ్యానర్ చించినందుకు కాళ్లు పట్టించుకుని క్షమాపణలు చెప్పించుకున్నారు టీడీపీ నేతలు. టీడీపీ నేత శంకు శ్రీను కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పారు ఎర్రశెట్టి నాని, సాయన శ్రీనివాసరావు. ఒకరిపై మరొకరు చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకున్నారు. పేరేంటి?